సో ఈ మెసేజ్ నందిని గొర్ల అనే సబ్స్క్రైబర్కి. సో ఆమె నాకు ఒక కమెంట్ పెట్టారు ఆవిడ. సో ఇందాక అది చూపించుంటాను మీకు, స్లైస్ 7up సంథింగ్. సో close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఫ్రెండ్స్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. సో ఈరోజు చూసుకుంటే మనం చర్లపల్లిలో ఉన్నామండి. సో హైదరాబాద్లో ఇది ఒక టెర్మినల్. ఈరోజు చూసుకుంటే మనం చెన్నై వెళ్తున్నాము. నాకు రిక్వెస్ట్లు వచ్చాయి చాలా, ఏంటంటే నువ్వు ఎప్పుడు ఏసీ వ్లాగే వేస్తున్నావు, ఏ స్లీపర్ వ్లాగ్ వేయవా అని చెప్పి. సో ఈరోజు నేను ఫుల్ జర్నీ స్లీపర్ వ్లాగ్ వేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో చర్లపల్లి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తాం మనం. చర్లపల్లి చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇది ఒకప్పుడు సికింద్రాబాద్ నుంచి ఉండేది, ఇప్పుడు మార్చేశారు చర్లపల్లి వరకునే. సో మనం ఇప్పుడు చర్లపల్లిలో ఉన్నాము. నాది చూసుకుంటే నాది RAC 96 వచ్చిందండి టికెట్ నేను బుక్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు RAC పోయి కన్ఫర్మ్ అయింది. సో S1131 అప్పర్ వచ్చింది బర్త్. సో అదండి మ్యాటర్. రండి ఎక్కేద్దాం. సో ఈ మెసేజ్ నందిని గొర్ల అనే సబ్స్క్రైబర్కి. సో ఆమె నాకు ఒక కమెంట్ పెట్టారు ఆవిడ, ఇలాగ మీరు ఏ ట్రైన్ ఎక్కారు, ఎప్పుడు ఎక్కారు, ఏంటన్నది. సో ఈ ట్రైన్ ఎక్కానండి నేను, 12604 ట్రైన్ నెంబర్. ఆల్రెడీ ఇది వ్లాగ్ వేసాను. సో ఇది వెళ్ళి చర్లపల్లి నుంచి చేస్తున్నాను. సో దీనికి జనరల్ నేను ఇందాక చూపించాను కదా, ఖాళీగానే ఉంది. సో మీరు కుదిరినంత వరకు గంట ముందు వచ్చేస్తే మీకు జనరల్లో ఖాళీ దొరుకుతుంది. లేదంటే వెనకాల లేడీస్ బోగి ఉంటుంది, అది ఖాళీగానే ఉందండి. సో మీకోసమే ఇది. సో ఈ ట్రైన్ చూసుకుంటే చర్లపల్లి నుంచి గుంటూరు మీదుగా, నెక్స్ట్ ఒంగోలు, గూడూరు, నెల్లూరు వీటి మీదుగా చెన్నై వెళ్ళిపోతుంది. మార్నింగ్ 5:30కి వెళ్ళిపోతుంది రైట్ టైం అయితే. సో టైం ఆల్రెడీ 5:20, 2 మంది సీట్కి వెళ్ళిపోతాం. ఇంకా 5 minutes ఉంది. జస్ట్ ఇది వేద్దాం చెప్పి ఇంత దూరం వచ్చాను నేను. నా కోచ్ ఇక్కడ ఉంది ముందే, జనరల్ కోచ్ ఉంది. జనరల్ ముందు S11. సో రండి వెళ్దాం. ఓకే వచ్చారు. 5:25 రైట్ టైం. చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ డిపార్టింగ్ ఫ్రమ్ చర్లపల్లి. ఫ్రెండ్స్ చర్లపల్లి వదిలేసింది బండి రైట్ టైం. ఒకప్పుడు ఈగలు తోలుతూ ఉండేవారు బయట, అసలు జనాలు ఉండేవారు కాదు. ఇప్పుడేమో నడవడానికి కూడా చూడలేదండి, అంత రష్ అయిపోయింది బండి. స్టేషన్ మంచిదే అనుకోండి, బట్ స్టిల్. కానీ స్టార్టింగ్ చూసారా బయట ఎలా కట్టారో, సూపర్గా కట్టారు. నాకు నచ్చింది అది. ఒక పెద్ద ఎయిర్పోర్ట్ టైప్లో కట్టారు అది.
హైదరాబాద్ రామేశ్వరం స్పెషల్ ఎక్స్ప్రెస్, చర్లపల్లి ధనాపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్. గట్కేసర్ అవుటర్. అయ్యో, క్రాసింగ్ ఇన్ గట్కేసర్. ఫోర్ట్, భువనగిరి ఫోర్ట్. ఫ్రెండ్స్, ట్రైన్ చూసుకుంటే స్లోగానే వెళ్తుందండి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది, కానీ స్లోగానే వెళ్తుంది. సో స్టాప్స్ చూసుకుంటే చర్లపల్లిలో బయలుదేరితే ఫస్ట్ స్టాప్ నల్గొండ, 97 కిలోమీటర్స్ చర్లపల్లి నుంచి నల్గొండకి. కానీ మధ్యలో గట్కేసర్లో ఆగిపోయింది ఆల్రెడీ. ఎందుకు ఆగిందని తెలియదు.
మాట్లాడింది అయినా లోకో పైలట్ వినేసారు అంటారా? ఎందుకంటే ఇప్పుడు దాకా స్లోగా వెళ్ళింది, ఇప్పుడు ఫాస్ట్గా అవుతుంది. నాగిరెడ్డిపల్లి. నల్గొండ delayed by 12 minutes. సో నల్గొండ వచ్చింది ఫ్రెండ్స్, మొత్తానికి 12 నిమిషాలు డిలే. 6:48 రావాలి, 7కి వచ్చింది, బయలుదేరిపోయింది కూడా. సో ఇందాక అది చూపించుంటాను మీకు, స్లైస్ 7up సంథింగ్, సారీ మాజావో, దాని మీద 42 రూపాయలు ఉంది. ఈయన 50 రూపాయలు తీసుకున్నాడు. నేను అడిగా, బ్రో ఎంత కట్టారంటే ఆయన 50 రూపాయలు కట్టానండి అన్నాడు. నేను అన్నా, అడగనా బ్రో ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నారండి? వద్దంటే నా ఆపోజిట్ ఆయన అడగండి అన్నాడు. సో నేను అడిగాను, ఎందుకు ఇలా 50 రూపాయలు తీసుకున్నారు అని. అప్పుడు ఆయన అన్న నాతోటి, మాకు ఇలాగ జీతాలే ఉండవు, జస్ట్ మేము కమిషన్ మీదే బతుకుతాము అని. నేను అన్నా, మీ సూపర్వైజర్ ఎవరు, మీ ఇన్ఛార్జర్ ఎవరు, మీ వెండర్ ఎవరు, తీసుకుంటే నేను మాట్లాడతాను ఆయనతోటి, ఎందుకు జీతం ఇవ్వకుండా పని చేసుకుంటున్నారు మీరు అని. సౌండ్ లేదు ఆయన. దాని తర్వాత ఏమనుకున్నాడు ఏంటో కానీ, సార్ మీరు 2 రూపాయలు ఉంటే చేసేయండి, నేను 10 రూపాయలు ఇచ్చేస్తాను అంటే కొనుక్కున్న ఆయన దగ్గర 2 రూపాయలు లేవు. మొత్తానికి ఆయన 10 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా కోచ్లోనే కనపడలేదు. సో ఇలా ఎవరైనా ఎక్స్ట్రా మీ దగ్గర తీసుకుంటే వెంటనే అడిగేయండి ఎందుకు అని. డిపార్టింగ్ నల్గొండ. అప్కమింగ్ స్టేషన్ మిర్యాలగూడ. మిర్యాలగూడ 15 minutes డిలే. మిర్యాలగూడ ఒక పావుగంట డిలే అండి. 7:15 రావాలి, 7:30కి వచ్చింది, ఒక పావుగంట. సో ఫ్రెండ్స్, తుమ్మల చెరువు అనే ఒక ఊర్లో ఆపారండి. సో ఎదురుగుండా ట్రైన్ వస్తున్నట్టు ఉంది, క్రాసింగ్ పెట్టారేమో నా డౌట్. ఈ రూట్కి అదే ప్రాబ్లం ఇది. సికింద్రాబాద్ గుంటూరు రూట్ చూసుకుంటే 1 వే. సో ఆపోజిట్లో ట్రైన్ వస్తే ఇది ఆగాల్సి వస్తుంది, పోనీ ఇది వెళ్ళినప్పుడు అది ఆగాల్సి వస్తుంది. అదొక రకమైన టైం టేకింగ్ డిలే ప్రాసెస్ అనొచ్చు. అదే వరంగల్ మీదుగా అయితే ఈ గోల్ ఉండదు, ఏదో ఒక సూపర్ ఫాస్ట్ వెళ్తుంది, వందే భారత్, రాజధాని ఇటువంటి వెళ్తున్నాయి తప్ప మామూలుగా అయితే ఆపడం ఉండదు. దట్స్ ఓకే.
సో ఫ్రెండ్స్, నా డిన్నర్ అయితే అయిపోయింది. సో నేనైతే ఇంట్లోంచి కర్రీ తెచ్చేసుకున్నా, రైస్ అది మిక్స్ చేసుకుని. నాకు తెలిసి ఇక్కడ ఏం ఉండదని. ఒకవేళ మీరు ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేలా ఉంటే మీ డిన్నర్ మీరే తెచ్చేసుకోండి, బయట అంతా తీసుకోవద్దు. అది నేను ఇచ్చే అడ్వైస్ అండి. ఎండ్ ఆఫ్ ది డే అప్ టు యూ. క్రాసింగ్ jam packed. తుమ్మల చెరువు. DM departed. Demo departed. మాచర్లు వెళ్తుందా లేకపోతే మాచర్ల నుంచి వస్తుందా తెలీదు. జామ్ ప్యాక్డ్ అండి ట్రైను. వా, కూర్చోడం కూడా చూడలేదు పాపం. అలాగా ఇరుకిరుక్క కూర్చున్నారు కింద. అలాగా పిడుగురాళ్ళ 50 minutes డిలే. Dr. MGR Chennai Central सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 से रवाना होने के लिए तैयार है. बुजुर्ग చెప్తా. సత్తెనపల్లి 45 minutes డిలే. సత్తెనపల్లి 40 minutes డిలే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ గుంటూరు. ఒక రైట్ టైం అయితే 10 చూసుకోలేదు అనేది. సో గుంటూరు ఫేమస్ ఫర్ కారం, మిర్చి. వరల్డ్ లెవెల్ ఫేమస్. అది వరల్డ్ లెవెల్లో ఎక్స్పోర్ట్ అయ్యి చేస్తారు. సరే, ఆ గుంటూరు ఊర్లో మనం కూడా కింద కాలు పెడదాం అని అనుకుంటున్నాను. సరే, గుంటూరు వచ్చాక స్టేషన్ ఒకసారి అలా ఒక చిన్న బ్లాక్ చేసి పడుకుని పోదాం అనుకుంటున్నాను. కానీ రావట్లేదండి, డిలే అయిపోతూ ఉంది. టైం ఇప్పుడు 9:20 అయింది. క్రాసింగ్ పెట్టేసాడేమో డౌట్. కానీ ఇక్కడ మొత్తం రెడ్డే ఉంది వెనకాల. లేకపోతే వెనకాల నుంచి ఏమైనా వస్తుందేమో, సూపర్ ఫాస్ట్ ఏమన్నా. ఎనీవే, సో అది మ్యాటర్. క్రాసింగ్ పెట్టేసారండి. కనబడుతుందా గ్రీన్ సిగ్నల్ ఇక్కడ? సో ఏదో వస్తుంది బండి, దానివల్ల లేట్ అవుతుంది. అందుకే ఇంతసేపు ఆగింది. అయితే ఇక్కడ అంతసేపు ఆగదు బండి. అండ్ ఇంకో విషయం, సో ఏసీలో ట్రావెల్కి స్లీపర్లో ట్రావెల్కి డిఫరెన్స్ చెప్పేస్తాను. ఏసీలో అంటే ఇప్పుడు 3rd AC తీసుకుంటున్నాం. మీరు ఒక మిడిల్ బెర్త్ తప్ప సైడ్ అప్పర్ అయినా సరే, సైడ్ లోవర్ అయినా సరే, LHB కోచ్ అయితే ఎక్కడైనా ఏసీ వస్తుంది. లోవర్ అప్పర్ ఎక్కడైనా వస్తుంది. స్లీపర్ అంటే గాలేదు. చూసినప్పుడు జిడ్డుగా ఉంది ఇక్కడ. సో ఇవన్నీ ఉండవు దాంట్లో. చల్లగా ఉంటుంది, కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇదైతే అంత కంఫర్ట్ ఉండదు. ఎంత మీకు సైడ్ లోవర్ అయినా సరే ఆ కంఫర్ట్ మిస్ అవుతుంది. కానీ దీంట్లో కూడా ప్రయాణించాలి, దీంట్లో కూడా బ్లాగ్ చేయాలని చెప్పి మనకు రిక్వెస్ట్స్ వచ్చాయి. సో వాళ్ళ కోసమే ఇది. ఏసీలో వెళ్ళేది అలవాటు అయిపోయిందా, సో నా వల్ల కావట్లే. అంటే ఏసీకి ముందు నేను స్లీపర్లోనే వెళ్ళాను, జనరల్లోనే వెళ్ళానండి. సో అంటే గ్యాప్ వచ్చింది కదా దానివల్ల. ఎనీవే, సో ఇప్పుడు ఏ ట్రైన్ వస్తుందో చూడండి. నాకు తెలిసి గూడ్స్ వస్తుందేమో.
ఫ్రెండ్స్, ఐ థింక్ వందే భారత్ బికాస్ ఆఫ్ ద హార్న్. లెట్స్ సీ. Sure. ఫ్రెండ్స్, అది తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ సూపర్ ఫాస్ట్. బాయ్ బాయ్ సత్తెనపల్లి. ఫ్రెండ్స్, నేను పడుకుందాం అనుకుంటున్నాను ఈ వేడిలో. అట్లీస్ట్ ట్రై చేస్తాం పడుకోవడానికి. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుంటూరు. సో గుంటూరు 10 నిమిషాలు వచ్చిందండో, సారీ 10 నిమిషాలు డిలేలో వచ్చిందండో. నీళ్ళు అయి పడుతున్నారు కింద. సో రాత్రి ఇప్పుడు 10 అవుతున్న టైము. ఇంకా బ్లాగ్ చేయడం కష్టం అండి, ఎందుకంటే బయట మొత్తం చీకటిగానే ఉంటుంది, ప్లస్ డేంజర్ కూడా. ఫోన్ వస్తుంది. సో నేను పడుకుందాం అనుకుంటున్నాను. పొద్దున కవర్ చేయడం కూడా ఉండదు, ఎందుకంటే రైట్ టైమే 5:40కి. సో పొద్దున చెన్నైలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. గుంటూరు. డిపార్టింగ్ గుంటూరు. బాయ్ బాయ్ గుంటూరు.
సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అహ్మదాబాద్ చెన్నై. ఎక్స్ప్రెస్ చెన్నై ఎగ్మోర్ రూట్. చెన్నై సెంట్రల్ రూట్ ఆర్పిఎం. ఫ్రెండ్స్, ఈ కొరుక్కుపేట అనే ఏరియా చాలా డేంజర్ అయిన ఏరియా. చూసారు ఆర్పిఎఫ్ ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ సెల్ ఫోన్లు దబ్బేస్తారు. నెక్స్ట్ మీరు కనుక ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే మీకు ఆభరణాలు దబ్బేస్తారు, అన్నీ దబ్బేస్తారు. చూసారు పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ దూరంగా, ఫోన్ కనపట్లేదు. ఆర్పిఎఫ్ చూడండి, మొత్తం 3 ఉన్నారు ఇప్పుడు ఇక్కడే. సో ఈ ఏరియాలో మీరు జాగ్రత్త, ఫోన్లు అయితే తీయకండి బయటికి. Central delayed by 10 minutes. Chennai Shivamogga weekly superfast express. Chennai Rajdhani ready to depart. ఫ్రెండ్స్, ఇదండి మొత్తానికి వ్లాగ్. సో చెన్నై వచ్చాము. సో మనం 10 minutes డేలో వచ్చామండి చెన్నై. దీంతో వ్లాగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్. ఇంకా పక్కనే ఉన్నాడు, లేద్దాం రండి.